పొలిటికల్ అనాలిసిస్ కూడా ఒక్కొక్కసారి ఇన్సూరెన్స్ యాడ్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇన్సూరెన్స్ యాడ్స్ చూడండి, మీ ఆరోగ్యం దెబ్బతినిపోతే, మీరు రిటైర్ అయిన తర్వాత, మీ తదనంతరం అంటూ నెగిటివ్ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది మనకంతా చూస్తున్నప్పుడు. కానీ అది కఠోర వాస్తవం కదా. తెలుసుకుంటే, కళ్ళు తెరిస్తేనే ప్రయోజనం ఉంటుంది. కష్టాన్ని నష్టాన్ని ఎదుర్కోగలుగుతాం కదా, అవునా కదా? పొలిటికల్ అనాలిసిస్ కూడా అలాంటిదే. నేను ఈ మాట ఎందుకన్నానో నేను చెప్తున్న టాపిక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చివరికి నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతా, దానికి సమాధానం ఏంటో మీరు నాకు చెప్పాలి. ఇంతకీ పాయింట్ ఏంటో తెలుసా? తమ్మునేలు మీరు ఆల్రెడీ చూశారు కదా. పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి రాజకీయాల్లో ఇంత బెటరా, బ్రహ్మాండమైన రిజల్ట్ సాధించారా అనే అర్థం వచ్చింది కదా. ఆ మాట ఎందుకు అనిపించింది? వరుసగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ప్రకటనలు చూస్తే ఆలోచన గల వాళ్ళకి ఎవరికైనా సరే ఇదే మాట తడుతోంది. ఇప్పుడు ఎలక్షన్ జరిగి 2 ఏళ్ల కాల సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద, పర్పస్ఫుల్ గా ప్రజా ప్రయోజనాల మీద పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి అంటే చెప్పలేం. అదే మతానికి సంబంధించి, కులానికి సంబంధించి, పక్క పార్టీల ఎజెండాని భుజాన వేసుకోవడానికి సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ ఛాంపియన్ లాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. అదేంటి, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, నడుపుతూ ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ మీద మాట్లాడరా? కేవలం పక్క పార్టీల ఎజెండాలను మాత్రమే ముందుకు తీసుకెళ్లేందుకు ముందుకు వస్తారా? ఇలాంటి పరిస్థితి ఎందుకుంది? ఓవరాల్ గా చిరంజీవితో, ప్రజారాజ్యంతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గాని, జనసేన గాని ఎక్కడున్నారు? 2 ఏళ్ల రాజకీయాన్ని రివైండ్ చేస్తే పిక్చర్ ఎలా కనపడుతుందో చూద్దామా? ఇది రాజకీయాన్ని న్యూట్రల్ గా వాస్తవాలతో చూసి అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. మీరు మెగా ఫ్యాన్స్ అయినా కావచ్చు, లేదంటే గనక సామాజికంగా ఇన్క్లినేషన్ అటువైపు ఉండేవాళ్ళైనా కావచ్చు, ఏపీ పౌరులు, తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా కావచ్చు. నిష్పాక్షికంగా మాట్లాడుకుందాం. వాస్తవం ఏంటో, పవన్ కళ్యాణ్ రాజకీయం వల్ల ఎవరికి ప్రయోజనం జరుగుతుందో, ఎవరికి నష్టం జరుగుతుందో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ రాజకీయం కంటే చిరంజీవి రాజకీయం ఎంత ఎఫిషియెంట్గా ఉండేదా, బెటర్గా ఉండేదా, ఎఫెక్టివ్గా ఉండేదా అనే మాట ఎందుకు వచ్చింది? అదేంటి చిరంజీవి రాజకీయం ఎఫిషియెంట్, ఎఫెక్టివ్ అంటారు? ఆయన పార్టీనే విలీనం చేస్తాడు కదా, 3-4 ఏళ్ళు తిరిగే లోపలే అంటారా? విలీనం చేస్తే చేసి ఉండొచ్చు, ఎన్నికల ఫలితాన్ని ఫేస్ చేసిన తర్వాత రియలైజ్ అయ్యి ఉండొచ్చు. లేదంటే గనక ఇంకెంతకాలం ఫైట్ చేయాలి, ఎలా ఉండాలో తెలియట్లేదు, నాకు చేత కావట్లేదు అని ఆయన అంచనాలకి వాస్తవాలకి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండేసరికి తట్టుకోలేక కాంగ్రెస్కి పార్టీని అప్పగించి దండం పెట్టి ఉండొచ్చు. కానీ యాజ్ ఏ పొలిటికల్ లీడర్, యాజ్ ఏ ఫౌండర్ ఆఫ్ ఏ పార్టీ, పిఆర్పి వ్యవస్థాపకుడుగా చిరంజీవి చాలా ఎఫెక్టివ్ గాను, నిటారుగా నిలబడిన వ్యక్తిగాను కనపడతారు మనకి కదా. 2009 ఎన్నికల ముందు చిరంజీవి పార్టీ పెట్టే నాటికి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలమైన నాయకత్వాలు 2 కాదు 3 ఉన్నాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి, అప్పటికే 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి అధికారం కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు ఇంకో పక్కన ఉన్నారు. తెలంగాణలో ఉద్యమ సారథి కేసీఆర్ ఉన్నారు. ఇలా ట్రయాంగిల్ ఫైట్ లాగా ఉన్న రాజకీయంలో కొత్తగా ఒక పార్టీ వచ్చి, అనుభవం లేకపోయినా కానీ ఆయన ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా నిటారుగా నిలబడ్డారు కదా. పొత్తులు పెట్టుకుంటారా అంటే ఆయన పదే పదే చెప్తుండేవాళ్ళు, ఎవరితోనూ పొత్తు పెట్టుకోం, సింగిల్ గా అధికారంలోకి వస్తాము అంటూ ఉండేవాళ్ళు. ప్రసక్తి లేదు, ఎవరికి ఏమీ లేదు. అంటే ఆయనకున్న క్లారిటీ, నమ్మకం, భరోసా, ధీమా, దిలాసా అలాంటివి. ఎన్నికల బరిలో దిగారు, సరే అంశాల మీద ఎంతవరకు పర్ఫెక్ట్ గా మాట్లాడగలిగారు, రాజకీయ చాతుర్యం, చాకచక్యం, అవగాహన ఎంతున్నాయి అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. కానీ ఒంటరిగా ఫైట్ అయితే చేశారు కదా, అది కూడా ఫినామినల్ ఫైట్ అనిపిస్తుంది. ఏకంగా 18% ఓట్లు సాధించారు, 18 సీట్లు కూడా సాధించారు. అదే జెండర్ బేస్డ్ గా చూస్తే 13% పైగా మహిళా ఓటర్లు చిరంజీవికి సపోర్ట్ చేశారు, 11% పైగా పురుష ఓటర్లు సపోర్ట్ చేశారు. ఇది ఎంత పెద్ద ల్యాండ్ మార్క్ అంటే, పిఆర్పితో పోలిస్తే జనసేన 30% కూడా లేదు, అంటే 3వ వంతు మాత్రమే ఉందేమో. 6% కదా సింగిల్ గా పోటీ చేస్తే సాధించగలిగింది. పైగా ఎన్నికలకి కొద్ది నెలల ముందే పిఆర్పి పుట్టినా గానీ తక్షణ ఎన్నికల్లో 2009లో 18% వచ్చింది. 2014కు ముందో ఏమో జనసేన పెడితే ఒంటరిగా పోటీ చేసిన ఏకైక ఎన్నికలు 2019. అంటే 5 ఏళ్లకు పైగా ప్రిపరేషన్ టైం ఉన్న జనంలో నానుతూ ఉన్నా కానీ 6% ఓట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ సాధించగలిగారు కదా. అంటే ఓట్ల శాతం పరంగా చూస్తే జనసేన కంటే పిఆర్పి, చిరంజీవి నాయకత్వం 3 రెట్లు ప్రభావవంతమైంది అనిపిస్తుంది. అలాగే ఇండివిజువాలిటీ విషయంలో చూస్తే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు, ఎన్నికల్లో కొట్లాడినప్పుడు చాలా ఇండివిజువాలిటీని మెయింటైన్ చేస్తూ ఒక్కడనే వచ్చా, ఒక్కడనే కొట్లాడతా అని చెప్పడానికి ప్రయత్నించిన తీరు ఫినామినల్ అనిపిస్తుంది. బహుశా చిరంజీవి రాజకీయాల్లో ఉండుంటే ఆ తర్వాత 2014 నాటికి ఎలా మారాను రాజకీయం, కానీ అలా ఉండలేకపోయారు అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఇండివిజువాలిటీ విషయంలో కూడా చిరంజీవి పర్ఫెక్ట్ గా నిలబడినట్టు అనిపిస్తుంది. అంటే ఓట్ల శాతం ఒకటోది అనుకుంటే ఇండివిజువాలిటీ రెండోది, ఇక మూడోది
చిరంజీవి ఎప్పుడు ఎజెండా విషయంలో ఇండిపెండెంట్ గా ఉన్నారు. ఆయన నమ్మిన అనుకున్న సామాజిక న్యాయం అనే పొలిటికల్ ఫ్రేజ్ కి కట్టుబడి ఉన్నారు. అంతే తప్ప పక్కన పార్టీల విధానాలని నినాదాలని భుజానేసుకోవాలి. సామాజిక న్యాయం కోసం వచ్చే ఉన్నారు, సరే ఎంతవరకు చేయగలిగారు సామాజిక న్యాయం, ఏమంత జనానికి రీచ్ అయింది, ఏమంత ఇంపాక్ట్ కనపడింది అనే తర్వాత, కానీ నినాదం విధానం పరంగా కూడా ఒరిజినాలిటీ చిరంజీవిలో ఉంటుంది. అవునా కదా? మరి నినాదం ఏంటి, విధానాలు ఏంటి జనసేన విషయంలో అని చూస్తే ప్రజారాజ్యంతో పోల్చితే ఎక్కడుంటుంది జనసేన? ఒకప్పుడు చెగువేరా, ఆ తర్వాత టీడీపీ కోసం పోరాడము, ఆ తర్వాత కొన్నాళ్ళకి అంటే 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత సనాతన ధర్మం. ఇవాళ రేపట్లో చూడబోతే చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించడానికి టీడీపీకి వ్యూహాత్మకంగా ఏం కావాలో ఆ దిశగా అడుగులు వేయడానికి దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో చూశారు కదా. నిరంతరం చంద్రబాబు నాయకత్వం గురించి పవన్ కళ్యాణ్ ఇవాళ రేపట్లో ఎలా మాట్లాడుతున్నారు. ఇందుకోసమే పరిమితం అయిపోయింది జనసేన అని అనిపిస్తుంది కదా. ప్రజారాజ్యంతోనే కాదు, కాంటెంపరీ పాలిటిక్స్ లో దేశవ్యాప్తంగా ఏ సబ్ రీజనల్ పార్టీతో పోల్చినా గానీ జనసేన ఎక్కడుంది కంపేర్ చేసి చూడండి. సబ్ రీజనల్ పార్టీ అని ఎందుకంటున్నా, ఒక రాష్ట్రం అయితే రీజనల్ పార్టీ అంటాం, ఒక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకే కొన్ని పాకెట్స్ లోనే పోటీ చేస్తే 20-25 సీట్లో కంటెస్ట్ చేస్తే ఉప ప్రాంతీయ పార్టీనే కదా. అలాంటి ఉప ప్రాంతీయ పార్టీలతో కంపేర్ చేసి చూసినా గానీ జనసేన ఎక్కడుంది? మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో చూద్దాం, జేడీఎస్ అని ఒక పార్టీ ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ లాంటి 2 జాతీయ పార్టీలు కొట్లాడుతూ ఉంటే జేడీఎస్ కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటుంది. 45-50 స్థానాలకు మించి పోటీ చేయదు. అది అఫ్ కోర్స్ మన 20తో పోలిస్తే చాలా ఎక్కువ అనుకోండి, పోటీ చేయదు. కానీ పొత్తుల మీదే బతుకుతుంది. అయితే కాంగ్రెస్తో లేకపోతే బీజేపీతో పొత్తులు పెట్టుకుని సర్వైవ్ అవుతూ ఉంటుంది. కానీ ఐడియాలజీ విషయంలో, ఇండివిడ్యువాలిటీ విషయంలో ఎప్పుడు పక్కన పార్టీల భావజాలాన్ని జీ హుజూర్ అని భుజాన వేసుకోదు. జేడీఎస్ స్టాండ్స్ ఫర్ రైతు ప్రయోజనాలు అని చెప్తుంది. వాళ్ళ ఎజెండా చూసినా, విధానం చూసినా, నినాదాలు చూసినా. ఇప్పుడు అదే పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కుమారస్వామి. అయినా నిరంతరం మోడీ భజన చేయడానికో బీజేపీ చెప్పినట్టల్లా ఆడడానికో సిద్ధంగా ఉన్నట్టు ఎక్కడా కనపడదు. చూడండి, పొత్తు ధర్మం కాబట్టి కలిసి నడుస్తారు, కానీ ఇండివిడ్యువాలిటీ మెయింటైన్ చేస్తారు. ఒక్క జేడీఎస్ఏ కాదు, ఏ ఉప ప్రాంతీయ పార్టీ అయినా సరే. యూపీలో అప్నాదళ్ లాంటి పార్టీలు ఉన్నాయి, 4-5 సీట్లలోనే పోటీ చేస్తాయి ఇవి పార్లమెంట్లో. కానీ వాళ్ళకి సొంత ఇండివిడ్యువాలిటీ, ఐడెంటిటీ ఉంటుంది. ఎజెండా మాట్లాడాలంటే వాళ్ళు తాము అనుకున్న పొలిటికల్ ప్యాటర్న్ గురించి, భావజాలం గురించి మాట్లాడతారు. అంతేగాని పొత్తులో ఉన్న పార్టీల్ని హెయిల్ చేయడానికి, పొగడ్డానికి, వాళ్ళు బ్రహ్మాండం దార్శనికులు అని చెప్పడానికి పరిమితం అయిపోరు. పక్క పార్టీ నాయకత్వం దార్శనికులు, వాళ్ళతోనో పొత్తు పెట్టుకుని 15 ఏళ్ళు ఉంటాము అంటే మన తెలివి, మన దార్శనికత, మన సామర్థ్యం, మన సత్తా సంగతి ఏంటి? ఇది కేవలం పార్టీ పెట్టిన తర్వాత, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మన భావజాలం, మన అప్రోచ్ అనేది కేవలం మన ఇండివిడ్యువాలిటీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. మనల్ని నమ్ముకొని కొన్ని లక్షల మంది ఉంటారు కదా, వేలు కాదు. వాళ్ళ అభిమానులు అనండి, కార్యకర్తలు అనండి, లేదంటే మనకు ఓటేసిన వాళ్ళు అనండి, ఏదైనా అనండి. మరి వాళ్ళ ఇండివిడ్యువాలిటీ సంగతి ఏంటి? వాళ్ళ అస్తిత్వం సంగతి ఏంటి? అవునా కదా? పొత్తులనేవి, ఎత్తుగడలనేవి ఎన్నికల టైంలో కొట్లాడడానికి, సీట్లు పంచుకోవడానికి ఉంటే ఉండుండొచ్చు. కానీ ఒక నిర్దిష్టమైన బాధ్యతలున్న పదవిలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఐడియాలజీ బేస్డ్గా, ప్రజా ప్రయోజనాల బేస్డ్గా పర్పస్ఫుల్ పాలిటిక్స్ నడపకపోతే గనక మనల్ని నమ్ముకున్న వాళ్ళు డిసప్పాయింట్ గారా? అసలు ఇప్పుడు కలిసి పోటీ చేసాం, ఇంకో 15 ఏళ్ళు ఇలాగే ఉంటాము, నిజంగా 2019లో కూడా కలిసి ఉండాల్సింది అని రిగ్రెట్ ఎక్స్ప్రెస్ చేయడం చూస్తూ ఉన్నాం కదా. 19లో కూడా ఉండాలని కోరుకున్నాం, అది పరిస్థితుల్లో కుదరలేదు. చూశారు కదా ఇవాళ రేపట్లో. అంటే ఏంటి అర్థము? మన పార్టీ పుట్టింది, పెట్టింది, భవిష్యత్తులో కూడా ఉండేది అంతా పక్క పార్టీ కోసమేనా? అర్థమైపోవట్లా. ఇలాంటప్పుడు 2 పార్టీలు ఉండాల్సిన అవసరమే ఉంది. పక్కన పార్టీకి అంత దార్శనికత, అంత రిజల్ట్ ఓరియంటెడ్ లీడర్షిప్ ఉంటే కనుక ఆ లీడర్షిప్తోనే పనిచేయచ్చు కదా, ఆ లీడర్షిప్ లోనే పనిచేయచ్చు కదా. ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అరైజ్ అవుతుందో తెలుసా? పొలిటికల్ ఇండివిడ్యువాలిటీ లేకుండా రాజకీయాల కోసం కన్ఫ్యూజ్ చేస్తూ, మతాల గురించో కులాల గురించో మాట్లాడుతూ, అలా ఎప్పుడూ మాట్లాడాలని ఉల్టా మాట మార్చి. చాలా బాధగా ఉంది మాట మాట్లాడడానికి. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కులాలు, మతాలు, ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించాం. చూశారు కదా, మాట మార్చి జనాన్ని ఏమార్చాలి అని అనుకుంటే గనక కలిసొచ్చే కాలంలో మన పాచిక పారుతున్నట్టు కొంతకాలం అనిపించవచ్చేమో. కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళు రియలైజ్ అయినాడు, నిజాలు తెలుసుకున్నాడు, కళ్ళు తెరిచిన్నాడు, మన రాజకీయం దెబ్బతింటుంది. మనల్ని ఆడించే వాళ్ళకు కూడా ప్రయోజనం ఉండదు. అల్టిమేట్గా ప్రజలకి
పర్టికులర్ సామాజిక వర్గానికే కాదు ప్రజలకి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ మీద ధైర్యం సన్నగిల్లే పరిస్థితి వచ్చేస్తుంది. అవునా కదా? అందుకోసమే ఎప్పుడైనా సరే జనం కులం బేస్డ్ గానో మతం బేస్డ్ గానో రెచ్చగొట్టే వాదాల వారీగానో కాకుండా విధానాల బేస్డ్ గా ఆల్టర్నేట్ చూపించగలుగుతారు అనే వాళ్ళ వైపు చూస్తే గనక, ఆలోచిస్తే గనక, అలాంటి వాళ్ళతో కలిసి నడిస్తే గనక ప్రజలకు కొంత ప్రయోజనం ఉంటుంది. రాజకీయం అనేది పర్పస్ఫుల్ గా రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అవునా కదా? నేను చెప్పిన పాయింట్ కరెక్టేనా? చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేది ఒకటే కాదు. పవన్ కళ్యాణ్ కులాల గురించో మతాల గురించో మాత్రమే మాట్లాడడం వల్ల జనసేనకైనా ప్రయోజనం ఉంటుందా భవిష్యత్తులో? మీరు మెగా అభిమానులు కావచ్చు, కాపు సామాజిక వర్గమా ఇంకే సామాజిక వర్గమైనా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, నిర్మాణాత్మకంగా మాట్లాడిన చూద్దాం. ఒక పార్టీ మరొక పార్టీ ఎజెండాను భుజాన్ని వేసుకోవడానికి మాత్రమే పరిమితమైతే అల్టిమేట్గా దెబ్బతినే ప్రజా ప్రయోజనాలు కాదా? ఏమంటారు చెప్పండి.